వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి హరిశ్చంద్రారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే హరిశ్చంద్రారెడ్డి గారు. నమస్తే గైస్ బాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సంవత్సరాలు అయిపోయింది కలిసి. చెప్పండి సార్. హరిశ్చంద్రారెడ్డి, ఒకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో 18 నెలలుగా వస్తుంది. అంటే ఎలా ఉంది అభివృద్ధి? అంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, ఫైల్డ్ అని పదే వాళ్ళు చెప్తున్నారు. మీరు మాత్రము మేము చెప్పినన్ని నెరవేర్చాము, బాగుంది అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? మొదట ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి నా సూటి సమాధానం ఏంటంటే, మా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం 18 నెలల కాలంలో చాలా వరకు సూపర్ 6 పథకాలు ఏదైతే మా అధినాయకులు, విఘ్నులు, అనుభవజ్ఞులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, వారి తనయులు విద్యాశాఖ మంత్రి వర్యులు మా నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే ఏమి, అలాగే జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అయితే ఏమి చక్కగా సాగుతోంది. సూపర్ 6 అనేటటువంటి ఒక మంచి పథకాలతో ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసి మేము అధికారంలోకి వచ్చామో, ఆ పథకాలు కొంత ఆలస్యమైనప్పటికీ చిత్తశుద్ధితో ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుండడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం, ఉదాహరణకి విద్యా దీవెన, తల్లి దీవెన, తల్లికి వందనం, ఈ పథకం కింద మనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి కూడా తలకు 15,000 చొప్పున విద్య అభ్యసించుకోవడానికి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే ఏమి, అదేవిధంగా వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖు ఒక సిస్టమేటిక్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేలతో పాటు, కార్యకర్తలతో పాటు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ పెంచిన పెన్షన్ పంపిణీలు 4,000 అయితే ఏమి, లేకుంటే దివ్యాంగులకి 6,000 అయితే ఏమి, ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉంది. అలాగే మిగతా 1-2 ఏదైతే ఉన్నాయో, ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇది, అలాగే మిగతా ప్రామిసెస్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు మా నాయకులు. మొదట కొంత ఒక 6 నెలలు కాలం తీసుకున్నప్పటికీ, ఎందుకంటే గడిచిన ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రజలందరికీ విదితమైన విషయమే. ప్రతి రోజు కూడా మనం అప్పు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని మరి నడిపించాల్సిన పరిస్థితి ఉన్న దానివల్ల, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక లోటుని పూడ్చుకుంటూ తనకున్నటువంటి అపార అనుభవంతో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకొచ్చుకొని మరి అన్ని పథకాలని 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించేదానికి అనునిత్యం పాటుపడుతున్నారు. వారి వంతు కష్టాన్ని వారు ఎప్పుడు కూడా గత కొద్ది రోజుల నుంచి అంటే గూడూరుని తిరుపతి జిల్లాలు మారుతున్నాం. అంటే ప్రజలు కూడా గూడూరు ప్రజలు కూడా ఇక్కడ వనరులు చాలా ఉన్నాయి, మనకు ఒక జిల్లా చేయండి గూడూరుని, లేదంటే నెల్లూరులోనే ఉంచాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ఈ సమస్య ఈరోజు మొదలైంది కాదండి. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంటరీ నియోజకవర్గాలకి అనుబంధంగా ఆ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండేటటువంటి శాసనసభ నియోజకవర్గాలన్నిటి కూడా జిల్లాలుగా ప్రకటిస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసింది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొంతవరకు శాస్త్రీయంగా విభజన జరగలేదు. ఉదాహరణకి మీరు గుంటూరు జిల్లాలో ఉన్న సంతనూతలపాడుని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారు, కానీ అది ప్రకాశం పార్లమెంటరీ నియోజకవర్గం కాదు. అలాగే నెల్లూరులో కందుకూరు ఉంది కాబట్టి
మేము నెల్లూరులోనే పెడతాము, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి నెల్లూరులోనే ఉంచుతామని మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది జిల్లాకి, నెల్లూరు పట్టణానికి చాలా దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం. మరి అది శాస్త్రీయబద్ధతంగా జరగలేదు. ముఖ్యంగా మా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో అందులో కన్వీనెంట్గా మీరు మరి సర్వేపల్లిని మాత్రం పక్కన పెట్టి నెల్లూరు జిల్లాలోనే ఉంచుతూ మా గూడూరుని మీరు ఆ రోజు తిరుపతి జిల్లాలో పెట్టడం జరిగింది. నేను ఆ రోజు కూడా ఆ పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో పెద్ద నాయకులు నాకు అప్పుడు అదే వైసీపీలో ఉన్నప్పుడే ఇది జరిగింది. అవును, అప్పుడు నన్ను మాట్లాడమనడం ఈ విషయం మీద వాళ్ళు చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా ఒకటండి, నేను కన్విన్స్ కాకపోతే ఎవరు చెప్పినా నేను మాట్లాడను. నేను కూడా కన్విన్స్ అయ్యాను కాబట్టి ఆ రోజు పత్రికా సమావేశం నిర్వహించి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపితే ప్రయోజనం ఏంటి, నెల్లూరు జిల్లాలోనే ఉంచితే ప్రయోజనం ఏంటి, అలాగే మన గూడూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని గురించి కూడా నేను సవివరంగా ఆ రోజు మాట్లాడి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆ రోజు నేను మా నాయకులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే రామ్ కుమార్ అన్ననో వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మన గూడూరుని జిల్లాగా ఎందుకు ప్రకటించరు, అన్ని విధాలుగా అర్హత ఉన్నటువంటి ప్రాంతం ఇది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది, అప్పటి నుంచి తాలూకాగా ఉంది. అనేక వనరులు, సిలికా, శాండు, క్వార్ట్జు, ఫిలాస్ఫరు, మైకా, నిమ్మకాయలు, రొయ్యలు, ఇలాగా రైల్వే జంక్షన్, బంగారు గని లాంటి మన గూడూరు నియోజకవర్గానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా మరి మనం ఎందుకు జిల్లాగా ప్రకటించలేకపోతున్నాం నేను సూటిగా ప్రశ్నించానండి. దానికి వారు చెప్పిన సమాధానం ఏంటంటే రాబోయే 3 సంవత్సరాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ పునర్విభజన అయిన తర్వాత మేము ఖచ్చితంగా గూడూరుని జిల్లాగా చేసేటటువంటి కార్యక్రమం చేపడతాము అని కన్విన్స్ చేసే ఇది చెప్పారండి. దాన్ని అనుసరించి ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేను పత్రికా సమావేశం నిర్వహించడమే కాకుండా ఆ సమావేశానంతరం బైక్ ర్యాలీ కూడా నేను నిర్వహించి తిరుపతి జిల్లాలో చేరడాన్ని నేను పూర్తిగా సమర్థించాను. నేను చేసిన దీని గురించి నేను బాధపడట్లేదు, వెనక్కి పోవట్లేదు. కానీ గూడూరుని జిల్లాగా చేయాలనేది నా ఆకాంక్ష, నా విన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొత్తం చెప్పడం జరిగింది ఏంది, గూడూరుని నెల్లూరు జిల్లాలోనే ఉంచుతామని. ఇటీవల కాలంలో మీ ఎమ్మెల్యే, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా ఏం చెప్పారంటే, నాకు ఈ పదవులు, ఈ రాజకీయం ముఖ్యం కాదు, నా గూడూరు ప్రజల మనోభావాలు నాకు ముఖ్యము, ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలపాలంటూ కూడా ఆయన చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇది సాధ్యపడుతుందా, ఇది చేయించగలరా? అయితే ముఖ్యంగా అండి, సోదరులు గౌరవ గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఒక సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యి ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి కూడా గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచాలనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే తిరుపతి జిల్లాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా వ్యతిరేకించారు. గూడూరు నెల్లూరులో ఉంచాలనేటటువంటి ఒక బలమైన అభిప్రాయాన్ని తను మొదటి నుంచి తెలియజేస్తూ వస్తున్నారు. అది ఆయన నిర్ణయం, దాన్ని మేమందరం కూడా గౌరవిస్తాం. అలాగే ఆయన భావోద్వేగంతో మాట్లాడి నేను ప్రజల పక్షంలో ఉంటాను, అవసరమైతే రాజకీయాలు తప్పుకుంటాను అనడం మాత్రం ఒక మిత్రుడిగా, గూడూరు నియోజకవర్గానికి చెందిన ఓటర్గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేనైతే అంగీకరించను. మీరు రాజకీయాల్లో ఉండాల్సిందే, ప్రజలకు సేవ చేయాల్సిందే. అదేవిధంగా మీరు ఏదైతే భావించారో అది మన అధినాయకుల్ని కన్విన్సింగ్గా చెప్పుకొని ప్రయత్నించి మనం అనుకున్నది సాధించే విధంగా మనం చేయాలి తప్ప భావోద్వేగాలలోనే నిర్ణయాలు తీసుకోవద్దని మనవి చేస్తున్నాను. అలాగే తదనంతరం ఆయన ఇదైన సమావేశానంతరం గూడూరులో కూడా చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఏమి, ప్రజాబాహుళ్యంలో ఉండేటటువంటి ప్రజా సేవకులైతే ఏమి, విద్యార్థి పరిషత్కి చెందిన నాయకులైతే ఏమి, అలాగే పలు రాజకీయ పార్టీలు అయితే ఏమి ఒక ఉద్యమాన్ని లేవదీసి అది ఒక సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు గూడూరులో. మంచిదే, కాదనలేదు. కానీ నేను ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ, లేకపోతే జేఏసీలో ఉండేటటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండేటటువంటి నాయకులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి మీ కోరిక సమంజసమైంది, హేతుబద్ధమైంది, ఎవరు కాదనరు, మ్యాక్సిమం సమర్థిస్తారు అందరూ కూడా. కానీ మనం మాట్లాడే భాషను గుర్తుపెట్టుకోండి.
మన గూడూరు నియోజకవర్గానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నాయకులు అని చెప్పుకొని మొన్న ఈ మధ్యన నేను కూడా టీవీలో చూశాను. ఎవరో ఒక నాయకుడు సిపిఐ ఎమ్మెల్యే అంట, రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి వచ్చి మాట్లాడడం జరిగింది. అదే వేదిక మీద సోదరులు మనోజ్ కుమార్ ఏబీకి చెందినటువంటి సోదరుడు కూడా ఉండడం నేను చూశాను. అయితే ఆయన మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఆ సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు విశేష అపార అనుభవజ్ఞులు విఘ్నులు అయినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారిని, మా నారా లోకేష్ బాబు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం కాదు. మీరు 42 ఏళ్ళ ఇండస్ట్రీ, మీ కొడుకు చెప్పాడు, మీరు చెప్పారు, ఇలాగ భాషని మీరు దుర్వినియోగం చేస్తూ మీ నోటుకొచ్చింది మాట్లాడితే మాత్రం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మేమైతే సహించం. దయచేసి భాషను అదుపులో పెట్టుకోండి. మీ యొక్క కోరిక సమంజసమైందే దాని గురించి మాట్లాడండి. అలాగే మిగతా సోదరులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో నాయకులు వస్తున్నారు. ఎక్కడున్నారండి వీళ్ళందరూ? గూడూరు కష్టంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? గత 10 సంవత్సరాల్లో అనేక సార్లు వరదలు వచ్చినాయి. ఇక్కడ వచ్చి ఆహార పొట్లాలు ఏమైనా పంపిణీ చేశారా? దుప్పట్లు పంపిణీ చేశారా? లేదు. కోవిడ్ సమయంలో వచ్చి మాస్కులు పంపిణీ చేశారా? లేదు. ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారా? గూడూరు ప్రజలకు మీరు ఏం సేవ అందించారని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము సిపిఐ ఎమ్మెల్యే నాయకులం అది ఇది అంటున్నారు. ఒకటి అంటే మామూలుగా ఏంటంటే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. గూడూరు ఇటు తిరుపతిలో కలపడానికి, అదేవిధంగా కలవాయి, సైదాపురం, రాపూరు, ఇది కూడా ఎంత ఇచ్చేసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలము గంగాప్రసాద్ మొత్తం చక్రం తిప్పుతున్నారు. గంగాప్రసాద్ గారు తిరుపతిలోనే ఆయనకి ఇంట్రెస్ట్ అనేది ఒక ప్రచారం ఇది జరుగుతుంది. దాన్ని ఏమంటారు సార్? దయచేసి నేను వ్యక్తుల పేర్లు తీసుకోను. గంగాప్రసాద్ గారు డెఫినెట్గా మా పార్టీకి సీనియర్ నాయకులు, గూడూరు డివిజన్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు. మా పార్టీ అధికారంలోకి రావడానికి వారి బావమరిది గారు అయినటువంటి తానకి నానాజీ గారు సంపూర్ణంగా మా నాయకులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారికి సహకరించి సులూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి 4 నియోజకవర్గాలని మంచి చెడ్డలను గమనిస్తూ ఎలక్షన్లో గట్టిగా కష్టపడి పనిచేసి పార్టీకి విజయం చేకూర్చడంలో అనేక మంది కార్యకర్తల నాయకుల్లో వాళ్ళు కూడా డెఫినెట్గా ఒక భాగం. కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పనండి. తిరుపతిలో ఎందుకు కలవకూడదు, ఎందుకు కలవాలనేది సహేతుకత, శాస్త్రీయత, మనం దాని గురించి చర్చిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్ అండి. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విఘ్నులు అనుభవజ్ఞులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికైనా, మా కాబోయే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికైనా నేను చేసుకునే విజ్ఞప్తి అంటే, దయచేసి మా గూడూరుని జిల్లా చేయండి సార్. ఇప్పటికే గూడూరు ప్రాంతం చాలా నిర్లక్ష్యానికి గురైంది. దయచేసి గూడూరుని, సర్వేపల్లిని, వెంకటగిరిని, సూలూరుపేటని కలిపి ఒక జిల్లాగా చేసినట్లయితే ఈ ప్రాంతంలో చాలా పొటెన్షియల్ ఉందండి. ఈ ప్రాంతంలో అనేక వనరులు ఉన్నాయండి. వ్యవసాయ పరంగా కూడా చాలా ముందరున్నాము. పరిపాలనా సౌలభ్యం మరింత ప్రజలకు అందుబాటులో ఉంటుంది. గూడూరుని జిల్లా చేసినట్లయితే కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మిగతా కార్యాలయాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అలాగే ఇక్కడ పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందునే ఇక్కడ చింతవరంలో సెజ్ ఉంది, అలాగే మేనకూరులో సెజ్ ఉంది, అలాగే శ్రీహరికోట షార్ సెంటర్ ఉంది. మాకు గూడూరు నుంచి కృష్ణపట్నం పోర్టుకి ఎంట్రీ ఉంది. ఇన్ని సౌలభ్యాలు ఉండేటటువంటి గూడూరుని తమరు దయతో మన్నించి జిల్లాగా చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. ఇది నేను మీకు చేసుకునే విజ్ఞప్తి. ఇందులో వ్యక్తుల ప్రమేయం వద్దు. మనం మన ప్రాంతానికి జిల్లా చేస్తే ఏం లబ్ధి చేకూరుతుందనే దాని గురించి మాత్రం చర్చిస్తాం. మా నాయకులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మంచి నిర్ణయంతో, మొదటి నుంచి ఒకే నిర్ణయంతో ఈ గూడూరుని జిల్లా చేయాలనే విషయాన్ని శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి గూడూరుని జిల్లా చేయండి సార్. అప్పుడే నా కోరిక. సైదాపురము, రాపూరు, అదేవిధంగా కలవాయి 3 మండలాలను కూడా తిరుపతి జిల్లాలో కలుపుతున్నాం. దాన్ని ఏమంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కలువాయిని మాత్రం నెల్లూరు జిల్లాలో కలుపుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో పెట్టడం జరిగిందండి. మిగతా మీరు చెప్పినటువంటి రాపూర్ అయినా లేకపోతే సైదాపురం అయినా తిరుపతి జిల్లాలోనే ఉన్నాయి.
ఇందులో కొత్తగా చేసిన నిర్ణయం ఏం లేదు. ఒక కలువాయిని తిరిగి తిరుపతి జిల్లాలో మరి దీనికి అథెంటికేషన్ ఏంటి, దీనికి ఆర్డర్స్ ఏం పాస్ అయినాయి అనేది కూడా నా దృష్టికి ఇంకా 120 కిలోమీటర్లు ఉంటుంది కలవై టు తిరుపతి. నేను అర్థం చేసుకోగలనండి. మరి కలువాయిని ఆత్మకూరులోంచి తీసి తిరుపతి జిల్లాలో అంటే ఆత్మకూరు నెల్లూరు జిల్లాలోంచి తీసి తిరుపతి జిల్లాలో కలపాలనే నిర్ణయం అది ఇంకా రూపుదాల్చిందని నేను భావించట్లేదు. దాన్ని సరిగా ఇది తెలుసుకుని నేను మాట్లాడతాను. ఒకవేళ అది కానీ నిజమైనట్లయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రస్తుత మంత్రివర్యులు అయినటువంటి దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. వారు అనుకుంటే మా పెద్దలు విఘ్నులు నారా చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయడం పెద్ద సమస్య కాదు. వారు ఖచ్చితంగా కూడా ఆ విధంగా చర్యలు చేపడతారని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి అంటే ఒక పక్క ఉద్యమం జరుగుతూ ఉంది. అంటే గూడూరుని జిల్లా అయినా చేయాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో చేయాలంటే అంటే ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకులు మీరు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అనేది ఒక విమర్శ అయితే ఉంది. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం మా నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరేనండి, నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే వారికి ఇక్కడ ఏం జరుగుతోంది, దీన్ని ఎలాగ చేస్తే మనం ముందరికి తీసుకెళ్ళగలం, మరింత సౌలభ్యతతో కూడినటువంటి పరిపాలన ప్రజలకు అందించగలం అనేటటువంటి విషయం మరి ఆయన అనుభవం అంత లేదు. నా వయసు ఆయనకి 76 ఏళ్ళు, నాకు 55 ఏళ్ళు. ఆయన 21 ఏళ్ళు అప్పుడు నేను పుట్టాను. ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడు. మరి అంత అనుభవజ్ఞులైనటువంటి మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని కూడా మా ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టుకుంటారు, ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తారు. కానీ ఇందులో అవాంఛనీయమైనది ఏంటంటే ఈ పరిస్థితుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి సరైన నిర్ణయాలని ఇప్పుడు కొంతవరకు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది, కొన్ని అలాగే కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే మీరంతా అదిగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మొత్తం ఒక వేదికగా అయ్యి మీరు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ముందడిగేసి సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఇటు అయినా అంటే జిల్లా అయినా చేయాలి, లేదా నెల్లూరు జిల్లా అయినా చేస్తారు అనే నమ్మకం అయితే ఉందా మీకు? నాకైతే 100% నమ్మకం ఉందండి. ఎందుకని చెప్తున్నానంటే మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే మా నాయకులు ప్రస్తుత గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు భావోద్వేగంతో ఏదైతే మాట్లాడారో ఆ రోజు ప్రజల పక్షాన ఉంటారని, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వారి మాజీ గురువు గారు మరి కోవూరు మాజీ ఎమ్మెల్యే గారు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గూడూరుని మా నెల్లూరులో కలపండి, మా గూడూరుని మాకు ఇవ్వండి, లేకపోతే నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు దీక్ష కూర్చుని నిరాహార దీక్ష చేస్తానని మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రజలకి మరియు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీ నాన్నగారు మహానాయకులు ప్రజానాయకులు అయినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మీ పెదనాన్నగారు ప్రజానాయకులు మహానాయకులు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, అలాగే సంయుక్త ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, వాళ్ళంటే మాకు చాలా గౌరవం. వాళ్ళ ఫాలోయర్స్గానే మేము మా పూర్వీకులందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు మెజారిటీ ఎప్పుడు కూడా వాళ్ళ ఫాలోయర్స్గానే ఉండడం జరిగింది. వాళ్ళ వారసులుగా వచ్చినటువంటి మీరు కొంచెం విఘ్నత ప్రదర్శించి మాట్లాడితే బాగుంటుంది. మీ నాన్నగారు మీ పెదనాన్నగారు గూడూరు పొత్తిళ్లలో పెరిగారు, అలాగే గూడూరుకి ఎనలేని మంచి చేశారు. గూడూరు నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేశారు, చెప్పలేని మంచి పనులు చేశారు. కానీ మీరు కొన్ని సంవత్సరాల క్రితం గూడూరు నియోజకవర్గాన్ని కాదనుకొని సంపూర్ణంగా రాజకీయ కారణాల వల్ల మీరు కోవూరు నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. అనవసరంగా మీరు ఇక్కడ రాజకీయాల్లో తలదూర్చడం భావ్యం కాదు. అలాగే మీ ప్రియ శిష్యులు మా నాయకులు నా తమ్ముడు పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగే పరిణామాలు వారు చూసుకోగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి ఏదైనా సరే
మేము చూసుకుంటాం మా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి, దయచేసి మీరు ఇందులో కలుగు చేసుకోకుండా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గూడూరు మామూలుగా ఏంటంటే చాలా ఉన్నారు, క్వార్జ్, నిమ్మకాయలు, మైకా, అదిగా రైల్వే స్టేషన్ జంక్షన్, వ్యాపారి కూడలి, అలాంటి ఒక మంచి వనరులు ఉన్నాయి. ఇది అంటే గతంలో ఆ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమిటి, ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు ఈ గూడూరు నియోజకవర్గం పోతుంది? చాలా మంచి ప్రశ్న వేశారు గయాస్ భాయ్. విషయం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా కూడా గూడూరు నియోజకవర్గం మౌలిక వసతుల రూపంలో అయితే ఏమి, ప్రాజెక్టుల రూపంలో అయితే ఏమి కొంతవరకు వెనుకబాటులో ఉన్నటువంటి మాట వాస్తవం. ఉదాహరణకి మా గూడూరులో ఉన్నటువంటి ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్, ఒకటో పట్టణాన్ని రెండో పట్టణాన్ని కలుపుతూ ఏదైతే ఫ్లైఓవర్ని మనకి అనుమతులు ఇచ్చి 2009లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అది 2011 నుంచి కూడా అలాగే నిలిచిపోయి ఇప్పటిదాకా కూడా ఎటువంటి ముందరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది. చాలా బాధాకరం. అయితే ఈ విషయం అయ్యి మా నాయకుడు, మా గూడూరు శాసనసభ్యుడు మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. నేను చూశాను. గట్టిగా వినతి పత్రాలు ఇచ్చి ఆయన దీన్ని ముందరకు తీసుకెళ్ళండి, డబ్బులు కూడా ఉన్నాయి, దయచేసి కాంట్రాక్టర్ ఎవరైతే ఇచ్చారో వారిని గూడూరు పంపించండి, మేము పని చేయించుకుంటామని విజ్ఞప్తి చేయడం చూశాను. అది గాన జరిగితే గూడూరు ప్రజలకి చాలా వరకు రవాణాకి మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు ఉండేటటువంటి ఆ రైల్వే బ్రిడ్జిల దగ్గర ఒకటి వన్ వే చేసి ఇంకోటి చేసి యాక్సిడెంట్లు కారణం అవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు విలువవలసిన అవసరం ఉంది. అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ ఫ్లైఓవర్ ముందరికెళ్ళాలి. మా ఎలక్షన్ ప్రామిస్గా కూడా ఈ ఫ్లైఓవర్ని మేము పూర్తి చేస్తామనేటటువంటి ప్రామిస్ ఉంది. దానికి అనుగుణంగా మనం అందరం కూడా కలిసి ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసుకుని 1-2 పట్టణాలు కలిపితే ప్రజలకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి, మన గూడూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి పూడిరాయి దరువు, ఈ విషయాన్ని నేను గత తిరుపతి జిల్లాలో చేరేటప్పుడు కూడా నేను ప్రస్తావించాను, నా విజ్ఞాపన పత్రంలో కూడా ఇచ్చాను. ఆ పూడిరాయి దరువు అనే ప్రాంతంలో ఉండేటటువంటి ముఖద్వారాన్ని కానీ తెరిచి మనము పులికాట్ లేక్ని నీళ్లు ఇటు అటు ఫ్రీ ఫ్లోగా చేసుకున్నట్లయితే 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జాలర్లు 70,000 మంది వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అక్కడ ప్రకృతి ఎలాగ ఉందంటే మన గూడూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి పులికాట్ లేకు హైట్లో ఉంది. 160 హెక్టార్లు ఉన్నటువంటి పులికాట్ లేకు గూడూరు సూలూరుపేట నియోజకవర్గాల్లో ఉంటే 60 హెక్టార్లు ఉన్నటువంటి ప్రాంతం తమిళనాడులో ఉంది, పొన్నేరికి చెందినటువంటి ప్రాంతంలో, అది డౌన్లో ఉంది. ఇప్పుడు సీజన్లో వర్షాలు పడినప్పుడు లేకపోతే నదులు బాగా పారినప్పుడు నీళ్లు ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఉంటున్నాయి, సముద్రంలోంచి నీళ్ళు వస్తున్నాయి వెళ్తున్నాయి. కానీ ఒక 7 నెలల తర్వాత సముద్ర ముఖద్వారం పూడిక తీయిన దానివల్ల సముద్రంలో నీళ్ళు ఇటు రావట్లేదు, నదుల ప్రవాహం తగ్గిపోయి అన్సీజన్లో నదులు ప్రవహించట్లేదు. కాబట్టి ఈ ఎత్తైన ప్రాంతంలో నీళ్లు లేకుండా ఈ డౌన్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ చేపల వేటనే రోజువారీ ఇదిగా చేసుకున్నటువంటి మన జాలర్లు ఈ ప్రాంతానికి వెళ్ళి చేపలు పట్టుకుని తమ జీవన భృతిని కొనసాగించుకోవాలనుకుంటున్నప్పుడు అక్కడి ప్రాంత జాలర్లు మన వాళ్ళని అడ్డుకోవడం, మ్యాక్సిమం విషయం ఏంటంటే మర్డర్లు చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఏటా 2-3 మర్డర్లు జరుగుతాయి. దీన్ని మనం ఈ అసమానతను తొలగించి దీన్ని కూడా మనం లోతుగా చేసుకున్నట్లయితే మన 3 నియోజకవర్గాలు సూలూరుపేట, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 70,000 మంది జాలర్లు బాగుపడతారు, వాళ్ళకి జీవన భృతి దొరుకుతుంది. మన ఏ పార్టీ అయితే ఈ పని చేస్తుందో ఆ పార్టీ పట్ల వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటారు అని నేను తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చల్లకాలం నుంచి బైపాస్కి వెళ్ళే దగ్గర ఒక బ్రిడ్జి కట్టారు. అది కూడా మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేయడం, మా పాసం సునీల్ కుమార్ గారే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తదనంతరం ఏమైందంటే బైపాస్లో అక్కడ ప్రతి వరదల్లోనూ ఇబ్బంది ఎదురవుతుందని డిజైన్ మార్చి అక్కడ హైట్ చేసేయడం వల్ల, అక్కడ డిజైన్ మారడం వల్ల ఈ బ్రిడ్జిని తీసుకెళ్ళి అక్కడ కలిపేదానికి టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి మనం ఈ పక్క రోడ్డుని
బైపాస్ రోడ్లో కలుపుకోగలిగితే నెల్లూరుకి వెళ్ళేందుకు గూడూరు ప్రజలకి సానుకూలంగా ఉంటుంది. దయచేసి దీన్ని త్వరగా డిజైన్ చేయాలి. ఒక సివిల్ ఇంజనీర్గా నాకు తెలుసు, దాన్ని అదొక కష్టసాధ్యమైన విషయం, కానీ చేయగలం. అది డిజైన్ చేసుకొని దాన్ని కనుక మనం త్వరగా మనం ఆదిశంకర దగ్గర ఉండే బైపాస్ రోడ్లో కనుక కలుపుకోగలిగితే గూడూరు ప్రజలకి, నెల్లూరుకి వెళ్ళే ప్రజలకి ఇటు నుంచి దగ్గర అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు బైపాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొన్న వచ్చిన వరదల్లో మనమే చూసాం, ఇటుపక్క రోడ్డు అంతా కూడా నీళ్లు వచ్చేసి నెల్లూరుకి వెళ్ళాలంటే మనం ఎటు పలినటువంటి పరిస్థితిని మనం అందరం ఎదుర్కొన్నాం. కాబట్టి ఈ సమస్యల పట్ల ఖచ్చితంగా మా సోదరులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా దృష్టి పెడతారు, సాధిస్తారని కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలండి. నేను పూడిరాయి దరువు గురించి మాట్లాడాను. మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారు అంటే నాకు ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ గౌరవ గురుమూర్తి గారు కూడా ఆ పూడిరాయ దరువు గురించి గత 5 సంవత్సరాలుగా పోరాడుతున్నారు పార్లమెంట్లో. ఢిల్లీ స్థాయిలో మరి అధికారులని కలిసి ఆ ప్రాజెక్ట్ని సాధించుకొచ్చే దానిలో భాగంగా 140 కోట్ల రూపాయలు కూడా వారు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా శాసనసభ్యులు మ్యాచింగ్ గ్రాంట్ని కూడా సాధించే మార్గంలో ఉన్నారు. త్వరగా సాధించి ఆ కార్యక్రమం చేస్తే గనక ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గూడూరుకి ఎవరు ఎప్పుడు ఎక్కడ మేలు చేసినా నేను అభినందిస్తాను. ఇది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఖచ్చితంగా తమ నాయకులైన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన ప్రతిదీ ఏదైనా ఆలోచించే చేస్తారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన పాటుపడతారు. ఆయన మంచి మేధావి కలిగిన ఒక నేత. ఖచ్చితంగా గూడూరు జిల్లా ఖచ్చితంగా చేస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు హరిశ్చంద్ర రెడ్డి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గాయస్, RTV గూడూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.